ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నవాళ్లందరికీ ఇదిగో ఒక బంపర్ న్యూస్. ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ అంటే జీడీఎస్ పోస్ట్ల కోసం ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఈరోజు మనం ఈ జాబ్కి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని, అంటే ఏంటి, ఎలా అప్లై చేయాలి, అర్హతలేంటి, అన్నిట్నీ వివరంగా తెలుసుకుందాం. అమను, విన్నది నిజమే. అసలు ఈ నోటిఫికేషన్లో అందర్నీ అట్రాక్ట్ చేసే పాయింట్ ఇదే. అదేంటంటే ఎలాంటి ఎగ్జామ్ లేదు, కేవలం 10th క్లాస్ మార్కుల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. అసలు నమ్మశక్యంగా లేదు కదా. మరి ఇదెలా సాధ్యం? ఆ ప్రాసెసేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా ఈ అవకాశం ఎంత పెద్దదో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇందులో ఏ ఏ పోస్టులున్నాయి, దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని వేల ఖాళీలు భర్తీ చేయబోతున్నారు, ఆ విషయాలిప్పుడు చూసేద్దాం. చూడండి, ఈ నోటిఫికేషన్లో ముఖ్యంగా 3 రకాల పోస్టులున్నాయి. ఒకటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, దీన్నే బీపీఎం అంటారు. 2 అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే ఏబీపీఎం. ఇక మూడోది డాగ్ సేవక్. చెప్పానంటే మన పల్లెటూర్లలో పోస్టల్ సిస్టమ్ నడవాలంటే ఈ 3 పోస్టులు చాలా కీలకం, ఒక రకంగా వెన్నెముకలాంటిది అన్నమాట. ఇక వేకెన్సీల విషయానికొస్తే అస్సలు చిన్న నెంబర్ కాదిది. దేశవ్యాప్తంగా ఏకంగా 28,740 పోస్టులు. ఆలోచించండి, 28,740 ఉద్యోగాలు. ఇది నిజంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సరే, మరి మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? చూస్తే ఆంధ్రప్రదేశ్లో 1060 పోస్టులున్నాయి, తెలంగాణలో అయితే 609 పోస్టులున్నాయి. నిజానికి దేశంలోనే హయ్యెస్ట్ వేకెన్సీసున్న మహారాష్ట్రతో పోలిస్తే అక్కడ 3,500కు పైగా ఉన్నాయి, మన దగ్గర కొంచెం తక్కువే. అయినా కూడా ఉన్న పోస్టులకు పోటీ మాత్రం గట్టిగానే ఉంటుందని మనం ఊహించొచ్చు. మరి ఇంత మంచి అవకాశం మన చేతికి రావాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎవరు దీనికి అర్హులు, ఈ ఉద్యోగానికి అప్లై చెయ్యొచ్చా లేదా అని తెలుసుకోవటానికి కావలసిన ముఖ్యమైన వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా వయసు గురించి మాట్లాడుకుందాం. జనరల్ కేటగిరీ వాళ్లకు మినిమం 18, మాక్సిమం 40 ఏళ్లు ఉండాలి. అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ కేటగిరీల వాళ్లకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్లకు 5 ఏళ్లు, అంటే వాళ్లు 45 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్లకు 3 ఏళ్లు, అంటే 43 ఏళ్ల వరకు. ఇక దివ్యాంగులకైతే వాళ్ల కేటగిరీని బట్టి 10 నుంచి 15 ఏళ్ల వరకు సడలింపుంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇవి చాలా అంటే చాలా సింపుల్. పెద్ద పెద్ద డిగ్రీలు ఏమీ అవసరం లేదు, కేవలం 2 కండీషన్స్. ఫస్ట్, 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. సెకండ్, 10th క్లాస్ వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. అంతే, ఈ 2 ఉంటే చాలు, హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సరే, అర్హతలు సింపుల్గానే ఉన్నాయి. కానీ ఇప్పుడు అసలైన ప్రశ్నొస్తుంది. అదేంటంటే, ఎగ్జామ్ లేనప్పుడు అప్లై చేసిన 1000 మందిలో కరెక్ట్ పర్సన్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఆ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ సెలెక్షన్ మొత్తం కంప్లీట్గా మెరిట్ బేస్ మీదే జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే 10th క్లాస్లో ఎవరికైతే ఎక్కువ మార్కులొస్తాయో వాళ్లకే జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఇదంతా ఒక ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది, ఒక మెరిట్ లిస్ట్ తయారవుతుంది. ఇందులో మనుషుల ప్రమేయం అస్సలుండదు. సో ప్రాసెస్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట. ఇది మేం చెప్తున్న మాట కాదు, స్వయంగా అఫీషియల్ నోటిఫికేషన్లోనే ఈ పాయింట్ని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. 10th క్లాస్ మార్కుల ఆధారంగానే మెరిట్ లిస్టు ప్రిపేర్ చేస్తామని స్పష్టంగా ఉంది. కాబట్టి ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. మీ మార్కులే మీ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. అయితే ఇక్కడొక డౌట్ రావచ్చు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు సేమ్ టు సేమ్ మార్కులు వస్తే పరిస్థితి ఏంటి, ఎవరికి ప్రయారిటీ ఇస్తారు? మంచి ప్రశ్న కదా. దీనికోసం కూడా వాళ్ల దగ్గర ఒక క్లియర్ టై బ్రేకర్ రూల్ ఉంది. ఒకవేళ మార్కులు టై అయితే ఫస్ట్ ప్రయారిటీ వయసులో పెద్దవాళ్ళకిస్తారు, డేట్ ఆఫ్ బర్త్తో సహా చూస్తారు. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉంటే అప్పుడు కేటగిరీని బట్టి ప్రయారిటీ ఇస్తారు. ఆ ఆర్డర్ ఎలా ఉంటుందంటే, ముందుగా ఎస్టీ ట్రాన్స్ ఉమెన్, ఆ తర్వాత ఎస్టీ ఫీమేల్, ఆ తర్వాత ఎస్సీ ట్రాన్స్ ఉమెన్, ఎస్సీ ఫీమేల్, ఇలా లిస్ట్ ప్రకారం చివరగా అన్రిజర్వ్డ్ మేల్ వరకు వెళ్తుంది. సో చాలా క్లియర్గా రూల్స్ పెట్టారు. సరే, ఎలిజిబిలిటీ చూసాం, సెలెక్షన్ ప్రాసెస్ చూసాం, అన్నీ ఓకే. కానీ ఇవన్నీ ఒక్కెత్తైతే కరెక్ట్ టైంకి అప్లై చేయడం మరో ఎత్తు. డేట్స్ మిస్ అయితే ఇంత చేసినా వేస్ట్. అందుకే
ఈ ముఖ్యమైన తేదీలను చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఒకసారి టైమ్లైన్ని జాగ్రత్తగా గమనించండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జనవరి 31న స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్, ఫీజు పేమెంట్ ఫిబ్రవరి 2న మొదలవుతుంది. ఇక రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 14, అప్లికేషన్కి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 16. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే అప్లికేషన్లో ఏమైనా పొరపాట్లు చేస్తే వాటిని సరిచేసుకోవడానికి ఫిబ్రవరి 18, 19 తేదీల్లో ఒక కరెక్షన్ విండో కూడా ఓపెన్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రైట్, ఇక మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేశాం. అసలు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్స్ కేవలం ఆన్లైన్లో, అది కూడా ఈ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే సబ్మిట్ చేయాలి. అడ్రస్ ఇండియా పోస్ట్ gdsonline.gov.in. దీన్ని నోట్ చేసుకోండి. వేరే ఫేక్ వెబ్సైట్స్ చూసి మోసపోవద్దు. అప్లై చేయటానికి కూర్చునే ముందు ఈ లిస్ట్లో ఉన్నవన్నీ రెడీగా పెట్టుకుంటే పని చాలా ఈజీ అయిపోతుంది. మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, వీటికి ఓటీపీలు వస్తాయి. మీ పేరు, మీ తల్లిదండ్రుల పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబర్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. దాంతోపాటు స్కాన్ చేసిన మీ ఫోటో, సంతకం కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. గుర్తుంచుకోండి, ఫోటో 50 KB లోపు, సంతకం 20 KB లోపు ఉండాలి. ఇప్పటిదాకా మనం అన్ని వివరాలు చూసాం కదా. ఎలాంటి ఎగ్జామ్ టెన్షన్ లేకుండా కేవలం 10వ తరగతి మార్కులతోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టే ఈ అవకాశం నిజంగా ఒక గొప్ప ఛాన్స్. మరి ఈ అవకాశం మీకోసమేనా? ఒక్కసారి ఆలోచించండి. అర్హత ఉంటే మాత్రం అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్.